హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో గైస్, నేను ఇప్పుడైతే గోవాలో ఉన్నాను అండ్ నియర్ టు బాగా బీచ్ అనమాట. నేను లాస్ట్ టైం 2022 డిసెంబర్లో వచ్చాను. సో అప్పుడు వెస్టర్న్ ఘాట్స్ ట్రిప్ అంతా వేసాం కదా. సో సేమ్ ఎక్కడైతే స్టే ఉన్నానో ఇప్పుడు కూడా అదే ప్లేస్లో స్టే ఉంటున్నాను. ఎందుకంటే మనకి డిసెంబర్లో ఆల్మోస్ట్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఈ రూమ్ కరెక్ట్గా బాగా బీచ్ దగ్గరలోనే ఉంది. సో బాగా బీచ్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ మంచి హ్యాపెనింగ్ ప్లేస్. సో ఇంకా ఎలాగో ఉంటాం కదా అని చెప్పి ఇక్కడే తీసుకున్నాను. అంత సూపర్ అయితే కాదు, కానీ జస్ట్ నా ఒక్కడికే కోసం కాబట్టి నేను ఈ ప్లేస్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి. సో అదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ రోడ్లో వెళ్ళి మనం లెఫ్ట్ తిరిగిన వెంటనే మనకి బాగా బీచ్ వచ్చేస్తుంది. కిందన మనకి పార్కింగ్ అనమాట, బైక్ పార్కింగ్. అండ్ ఇప్పుడైతే నేను IBW ఈవెంట్కి స్టార్ట్ అయిపోతున్నాను. యాక్చువల్గా ఈవెంట్ 1 o'clock నుండి 10 PM ఆర్ 11 PM, సరిగ్గా చూడలేదు. సో మనకైతే మెయిల్ కూడా వచ్చేసింది, IBW ఈవెంట్కి మెయిల్ అనమాట. ఆ మెయిల్లో మొత్తం లొకేషన్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు. సో అవన్నీ చూసుకుని ఇంక మనం వెళ్ళిపోవడమే. ఇక్కడ నుండి హార్డ్లీ మనకి 6.5 kilometers ఉంది అండ్ 15 minutes ఆర్ 18 minutes చూపిస్తుంది. జస్ట్ ఒకసారి ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీకు బాగా బీచ్ అలా ఒక రౌండ్ వేసి చూపిస్తాను. అండ్ ఈవినింగ్ కూడా వీలైతే బాగా బీచ్కి వెళ్తాను, అప్పుడు కూడా చూపిస్తాను. అండ్ లెట్స్ గో టు IBW. బ్యాక్ టైర్ ఎందుకు ఫుల్ గాలి తగ్గింది, ఇప్పుడు ఎయిర్ కొట్టించాలి ఒకసారి. ఇంకా తగ్గితే కనుక మరి నేను వచ్చిన ఘాట్ రోడ్ ఎఫెక్ట్ అయి ఉండాలి. బండి ఊగుతుంది అంటే మొత్తం కాలు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. పంచర్ షాప్ है। ऐसा स्ट्रेट जाओ, उधर जाके वाई जंक्शन मिलेगा। राइट साइड में थोड़ा 20 मिनट उधर ही है, देखो वाई जंक्शन में राइट साइड जाओ. ఓకే, ఎయిర్ ఫిల్ చేపిచ్చేసాను. వాళ్ళేమో ప్యాచ్ కాదంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఒకసారి మీకు బాగా బీచ్ చూపిస్తా అన్నాను కదా, బాగా బీచ్ చూపించి మళ్ళీ ఇదిగోండి ఇటే రావాలి మనము. దీన్ని టిటోస్ లేన్ అంటారు. ఈ టిటోస్ లేన్ లోపలికి వెళ్తాను ఇప్పుడు. జస్ట్ అలా ఎప్పుడు ఇక్కడ బిజీగానే ఉంటుంది, ఎవరో ఒకరు అలా నడవడం కానీ వెళ్ళడం కానీ. సో ఇదంతా షాపింగ్ ప్లేస్. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికీ తెలుసు గోవా. కొంతమంది ఉన్నారు, ఇంకా మా బ్యాచ్లోనే ఉన్నారు కొంతమంది గోవా చూడని వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే చెప్పడం మర్చిపోయాను, లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇదంతా కూడా నిన్న నైట్ యాక్చువల్గా ఇక్కడికి వచ్చాను వాకింగ్ చేసుకుంటూ. మొత్తం బైకర్స్ అందరూ కూడా వచ్చారనమాట ఇక్కడికి. నిన్న ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 11 ఆ టైంకి వచ్చి మంచి హడావిడి చేసి వెళ్ళారు అందరూ. ఇంకోండి ఇలాగే వస్తారు, మీదకి వచ్చి డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. వెనకాల ఏదో సౌండ్ వస్తుంది డబడబా అని, బైక్ ఏమైందో మరి. ఇదిగోండి ఇదే బాగా బీచ్. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, ఇలా స్ట్రైట్ దిగిపోవడమే బీచ్కి. నేను జస్ట్ మీకు ఇక్కడ నుంచి చూపిస్తా. సో ఇదిగోండి బీచ్. సో ఈవినింగ్ వద్దాము మనం. ఈవినింగ్ అయితే కొద్దిగా క్రేజీగా ఉంటుంది. అక్కడ కార్ కూడా వెళ్తున్నట్టు ఉంది బీచ్ లోపలికి. ఇవన్నీ షాక్స్ అనమాట ఇక్కడ ఉంటాయి. సో ఈవెంట్ దగ్గరకు వచ్చాను ఇప్పుడే. TVS రేసింగ్ ఏదో అవుతుంది, వెళ్తాను లోపలికి, వెళ్ళాక చూపిస్తాను. పడిపోయాడు. ఇది ఎంటార్కే మొత్తం ఎంటార్క్స్తో అవుతుంది రేస్ అయితే. మొత్తము వెహికల్స్ అన్నీ ట్యూన్డ్ అనమాట అవి, అందుకే అంత సౌండ్ వస్తున్నాయి. ఎగ్జాస్ట్లు పెట్టించి ఆఫ్టర్ మార్కెట్ చాలా చేపిస్తారు వీళ్ళు. ఇది ఇంకా బేసిక్. నేను ఇంకా బయట ఉన్నా, ఇంకా ఈవెంట్ లోపల ఇంకా చాలా జరుగుతుంది. సో అతను విన్నర్, ఫస్ట్ విన్నర్ చూడండి. సెకండ్ థర్డ్
ఇప్పుడు మెన్ స్కూటర్ రేసింగ్ అయింది, ఇప్పుడు ఉమెన్ స్కూటర్ రేసింగ్ అనమాట. టీవీఎస్ వాళ్ళదే ఇది కూడా, టీవీఎస్ రేసింగ్. అదిగోండి అక్కడ పెద్ద బ్యాన్ రేస్ ఉంది కదా, చూడండి అది ఎలా ఉందో. బైక్ మొత్తం మాడిఫికేషన్ ఎలా చేపించారో, టీవీఎస్ బైకే. ఈ ట్రాక్ ఈవెంట్స్కి మనం పార్టిసిపేట్ చేయాలంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలన్నమాట, 1000 ఎంతో ఉంటాయి. ఫైనల్గా ఈవెంట్ అయిపోయిన తర్వాత విన్నర్ని కూడా అనౌన్స్ చేస్తారనమాట. ఈవెంట్ అంతా మెయిన్ అటుపక్క ఉందన్నమాట. నేను ఇంకా ఇటుపక్కే ఉన్నాను, జస్ట్ పార్కింగ్ దగ్గర. సో అలా ముందుకెళ్ళి వద్దాము, మళ్ళీ ఇటే వద్దాం. ట్రాక్ ఉన్న వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. మిగతా ఈవెంట్ అంతా కూడా మెయిన్ ఈవెంట్ ఇటు సైడ్ అవుతుందన్నమాట. ఇక్కడికి ఎంట్రీకి ఏదో చిన్నది పాస్లా ఉందంట, అది మన బైక్ ఇక్కడ ముందు అంటించుకొని వెళ్ళాలి. ప్రతి ఇయర్ మారిపోతూ ఉంటాయంట రూల్స్. IBW 2023 బాక్స్ ఆఫీస్. ఇక్కడికి వచ్చి మనం ఆ స్టిక్కర్ అయితే పట్టుకొని వెళ్ళాలి. అది మన బైక్ అంటించుకొని అప్పుడు లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది. అందరూ ఇంకా ఇక్కడికే వస్తున్నారు. చూడండి అసలు ఎన్ని బైక్స్ అసలు మొత్తం అంతా ట్యూన్డ్ మోడిఫికేషన్స్ చాలా చేపించున్నారు రెడీగా. నాకైతే ఈ ట్యాగ్ కట్టేశారు, Day 2 ఇది ట్యాగ్. అండ్ ఇక్కడ బౌన్సర్స్ చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం అంతా చెక్ చేసి పంపిస్తున్నారు. చేతికి బ్యాండ్ ఉంటేనే పంపిస్తున్నారు. హెల్మెటా, బ్యాగ్, ఓకే. సో మనం కొద్దిగా లేట్ రావడం వల్ల బైక్ ఇలా లోపల నుండి తీసుకెళ్ళడానికి కుదరట్లేదు. స్టిక్కర్స్ అయిపోయి అంటున్నారు. మరి నుండి కనపడుతున్న 1.5 కిలోమీటర్ ఏరియా మొత్తం అంతా కూడా IBW ఈవెంట్ అంట. 1.5-2 కిలోమీటర్స్ మొత్తం. యాక్చువల్గా నేను ఇంకొద్దిగా ముందు వచ్చి ఉంటే బాగుండు. బైక్కి స్టిక్కర్స్ పెట్టించుకుని ఇదిగోండి ఇలా లోపలికి వచ్చేయచ్చు. నేను ఆ స్టిక్కర్ మిస్ అయిపోయాయంట. ఆ స్టిక్కర్ దొరికినా బాగుండేది, హ్యాపీగా లోపలికి వచ్చేవాళ్ళం మనం బైక్ తీసుకుని. అండ్ ఇక్కడ క్లబ్ ఉంటాయి అన్నమాట. ఆ క్లబ్ మెంబర్స్ అయితే వాళ్ళకి, ఏ క్లబ్ అయితే వాళ్ళకి సపరేట్గా అవి అయితే ఇచ్చేస్తున్నారంట ఆ స్టిక్కర్స్. మనలాంటి వాళ్ళు సింగిల్గా ఇలా వస్తే, క్లబ్లో లేకుండా ఇలా వస్తే కనుక ఇవ్వట్లేదు. ఫస్ట్ ఏం చేద్దామంటే బైక్స్ అన్నీ ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఎక్స్పోలా పెడతారనమాట, బైక్స్ ఎక్స్పో. అలా ఒక్కొక్కటి ఏమైనా డిఫరెంట్ బైక్స్ ఉంటే మీకు చూపిస్తాను. క్రేజీగా రీమాడిఫికేషన్ చేపించి అలా ఉంటాయి కదా. టైమ్ 2 అయింది. ఇదిగోండి ఇక్కడ మొత్తం అన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టారనమాట. ఇంకా నేను కూడా టైం అయింది కదా అని ఫుడ్ తినడానికి వచ్చేసా. బిర్యానీ ఆర్డర్ చేశాను అండ్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఇంకా తినేసి మళ్ళీ చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇదంతా ఎక్స్పో అంతా తిరగాలి కాబట్టి చాలా ఓపిక ఉండాలి. సో అందుకనే ఇంకా ఫుడ్ తినేసి ఇంక ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోదాం. అది కూడా చూడండి అక్కడైతే పెట్టారు బైక్స్ అన్నీ లైన్గా. చూడండి ఇక్కడ నింజా H1, ఇదేమో S1000 RR, అది BMW 1250 GSA. అది ఇది మోటో కింగ్ అంట, సూపర్ బైక్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఈ బైక్కి కనబడుతుంది చూడండి స్టిక్కర్, బైక్ అలౌడ్ అని. సో ఆ స్టిక్కర్ అయితే తీసుకురావాలి మనం. అక్కడ చూడండి క్రేజీ అల్ట్రా వైలెట్, దుల్కర్ సల్మాన్ది అల్ట్రా వైలెట్. అది చూడండి గాలిని అలా ఎలాడ తీసారో. ఇది ఎలక్ట్రిక్ బైక్.
Let's show some love! Gulfstream Tracks presenting the FMX action right here at the main stage with Sebastian Westberg from Finland and Thomas Wensberger